ఎన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినా సరే, దాని నుంచి నేనేం నేర్చుకోవాలి, దాని నుంచి వెలుగు వైపుకి ఎట్లా ప్రయత్నించాలి అనేది మీరు చూడండి అని చెప్తున్నారు. ఎలాంటి స్థితిలో ఉన్నా గానీ మీ సమయాన్ని అద్భుతంగా ఉపయోగించుకోండి. దుఃఖానికి, జాలికి ఇట్లా ఎందుకయిందని టైం వేస్ట్ చేసుకోకండి. అద్భుతంగా మీ సమయాన్ని ఉపయోగించుకోండి. ఎంత గడ్డు పరిస్థితి అయినా మారిపోతుందని చెప్తున్నారు. ఎవ్వరి మీద అనవసరంగా జడ్జి చేయకండి. ఎందుకంటే ఎవ్వరి ప్రణాళిక వాళ్ళే తీసుకున్నారు కాబట్టి మీరు అస్సలు వేలు పెట్టద్దు వాళ్ళ జీవితంలో అని చెప్తున్నారు. సో ఈ ఈ భూమి మీద కష్టాలు, నష్టాలు, ఆనందము, దుఃఖము, చీకటి, వెలుగు, రాత్రి, పగలు అనేది సర్వసాధారణం. డ్యుయాలిటీ అనేది. దాన్ని యాక్సెప్ట్ చేయండి. ఒక ఆనందం వచ్చినప్పుడు ఎట్లా ఆనందంగా ఉంటారో, కష్టం వచ్చినప్పుడు యాక్సెప్ట్ చేయండి. దాని నుంచి ఏం నేర్చుకోవాలని చెప్తున్నారు. డ్యుయాలిటీ సర్వసాధారణం అని చెప్తున్నారు. ఒకరిని మనం జడ్జి చేస్తున్నామంటే దాని నుంచి ఎస్కేప్ అవుతున్నాం అన్నట్టు. దాని నుంచి ఒక ఈజీ మెథడ్ వెతుక్కుంటున్నాం అన్నట్టు. దాని నుంచి ఎట్లా బయటపడాలని. ఎందుకంటే ఈ వ్యక్తి వల్ల ఇట్లయింది, నేనేం చేయలేకపోతున్నా, ఇంక ఇంతే, నా జీవితం ఇంతే, ఎందుకంటే ఈ వ్యక్తి ఇట్లున్నాడు అంటే ఇది చూడండి, మనకు కారణం దొరికింది. ఈ సిచ్యువేషన్ ఇక్కడ జడ్జి చేస్తున్నామంటే మనం ఎస్కేప్ అవుతున్నాం అన్నట్టు మన ప్రణాళిక నుంచి. అంతరంగంలో ఉన్న లైట్ ను, ఆ వెలుగును మీరు గ్రహించి మీ శక్తిని తెలుసుకోండి అని చెప్తున్నారు. అందరినీ క్షమించండి, అన్నింటినీ క్షమించండి అని చెప్తున్నారు. ఎప్పుడు మీరు ఒక లైట్ సైడే ఉండండి. ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఇప్పుడు చాలా మంది అంటారు కదా, ఎన్ని చేసినా కానీ ఏం లాభం, నేను ధ్యానం చేస్తున్నా, అన్ని చేస్తున్నా కదా అని ఒక థాట్ వస్తే చాలా మందికి. బట్ ఎన్ని పరిస్థితులు వచ్చినా కానీ మీ లైట్ వెంటనే ఉండండి, వెలుగు వెంటనే ఉండండి. అస్సలు మీరు పట్టు విడవద్దు, అస్సలు ఆ యొక్క సత్యాన్ని విడవద్దు మీరు అని చెప్తున్నారు. సో ఇట్లా 10 మంది జీవితాల్లో ఎన్నో రకాలైన సవాళ్ళు వాళ్ళ జీవితాన్ని మార్చేసి మనం ఈ రోజు వాళ్ళ గురించి చెప్పుకుంటున్నామంటే వాళ్ళకి వచ్చిన కష్టాలు, వాళ్ళకి వచ్చిన ప్రతికూల పరిస్థితులు, వాళ్ళకి వచ్చిన సవాళ్లే వాళ్ళ జీవితంలో ఒక మంచి వెలుగు నింపినాయి. అదే విధంగా రిసీవ్డ్ గైడెన్స్, వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క లోపట ఉన్న ప్రజ్ఞను తెలుసుకున్నారు. వాళ్ళు లోపట ఇంట్యూషన్ తో కనెక్ట్ అయ్యారు, వేరే వాళ్ళ నుంచి కూడా సజెషన్స్ పొందారు. అంతేకాకుండా ఇంకా కొంతమంది ఈ స్టోరీలో కొంతమంది వాళ్ళు లోపట ఉన్న ఎమోషన్స్, కోపము, భయము, ఇవన్నిటిని ఏం చేశారంటే వాళ్ళు హీల్ చేసుకున్నారు. వాళ్ళు హీల్ చేసుకోవడానికి ఒక అవకాశం లభించింది. ఇప్పుడు చాలా మందికి భయం ఉంటది, చాలా మందికి కోపం ఉంటది. కోపం ఉండాలంటే ఏం చేయాలంటే చుట్టుపక్కల అన్ని సిచ్యువేషన్లు కోపానికి వచ్చేటట్టు ట్రిగర్ చేసుకోవాలి. ఆ మనుషులను దింపుకోవాలి. నువ్వు రా, ఈ పాలన సిచ్యువేషన్ నా కోపం వచ్చేటట్టు, అక్కడ కూడా నా కోపం బాధ, మళ్ళీ సంవత్సరానికి మళ్ళీ రా, మళ్ళీ కోపం వచ్చేటట్టు. సో ఇట్లా పరిస్థితులన్నీ క్రియేట్ చేసుకుంటాం అన్నట్టు. సో ఆ కోపం నుంచి బయటపడడానికి అక్కడ ఏం చేస్తారంటే ఆ కోపం నుంచి మనం బయటకు రావడానికి బాగా మనం ఇంకా ధ్యానం చేసి మనం లోపలికి వెళ్ళి ఆ కోపం నుంచి బయటకు వస్తాం, భయం నుంచి బయటకు వస్తాం. చూడండి, ఎవరికైతే ఏ భయాలు ఉంటాయో మళ్ళీ ఆ భయాలు వస్తూనే ఉంటాయి. ఎందుకంటే ఆ భయం నుంచి పూర్తిగా బయటకు రావాలి. చీకటి అంటే భయం ఉన్న వాళ్ళు చీకటి నుంచి బయటకు రావాలి. ఫ్యూచర్ ఎట్లనో, జీవితంలో ఏం జరుగుతుందో, ఆరోగ్యం ఎట్లుంటుందో, నన్ను ఎవరు చూసుకుంటారో, నాకు ఎవరు గంజి పోస్తారో అనేటువంటి ఆలోచన ఈ క్షణంలో అవసరం లేదు. ఎన్నో రకాలైన భయాలు ఉంటాయి, అవన్నీ తీసేయాలి మైండ్లోకి. సో అట్లా మనం ఎమోషన్స్ అన్ని, ఈ ఉద్రేకాలన్నీ ఒక వెలుగు వైపుగా ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలి మనం. అందుకే సిచ్యువేషన్స్ అన్ని క్రియేట్ చేసుకుంటాం. ఇప్పుడు ఒకవేళ కొన్ని పనులు మనం ప్రణాళిక వేసుకొని వస్తాం, పలానా ఇట్లా జరగాలని. ఒకవేళ అవి కాకపోయినా కానీ అది కూడా ఒక అనుభవమే అంటున్నారు. ఇప్పుడు ఒక వ్యక్తి ధ్యానం చేయకపోయినా, ఆ పరిస్థితులు అట్లున్నా, అది కూడా ఆయనకు ఒక అనుభవమే. ఎందుకంటే మళ్ళీ ఒక రోజు వస్తాడు ధ్యానంలోకి, ఫర్ ఎగ్జాంపుల్. లేదంటే మళ్ళీ ఒక రోజు సత్యాన్ని తెలుసుకుంటాడని చెప్తున్నారు. అదేవిధంగా మన మనసు, మన బుద్ధితో ఎంతైనా సాధించగలడు వ్యక్తి అని వాళ్ళు అందరు మనకు ఇన్స్పిరేషన్ ఉన్నారు. అంతే విధంగా కర్మల నుంచి బయటపడి ఎంతో మందికి సర్వ్ చేయడానికి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో ఇట్లా మన సిలబస్ అంతా పూర్తయ్యేంత వరకు మనం చెప్పుకున్నాం కదా 44 క్వాలిటీస్. ఈ వీడియో యూట్యూబ్ లో చూసే వాళ్ళు కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వబడుతుంది. లాస్ట్ టైం రోబోట్ స్క్వాడ్ పార్ట్ 1 వీడియో కూడా ఇస్తాము. అదే విధంగా ఈ యొక్క 44 క్వాలిటీకి సంబంధించిన వీడియో ఇస్తాము, చూడండి. దాన్ని చూస్తే మీకు చాలా బాగా అర్థమవుతుంది మనం ఏ క్వాలిటీస్ నేర్చుకోవడానికి మళ్ళీ జన్మ తీసుకుంటున్నాం, మళ్ళీ వెళ్తూ వస్తూ ఈ కర్మ చక్రంలో ఇరుక్కోవడానికి మనం ఏ పాఠాలు అయితే నేర్చుకోవాలో అది ఒకే వీడియోలో చేయడం జరిగింది. దాన్ని మళ్ళీ చూడండి, మీకు అర్థమవుతా ఉంటుంది. సో అట్లా మన సిలబస్ అంతా పూర్తయ్యేంత వరకు ఈ రావడం పోవడం తప్పదు. ఒకానొక జన్మలో మనం ఆ బుద్ధత్వాన్ని పొంది ఎంతో మందిని బుద్ధుల్ని తయారు చేస్తూ ఉంటాం. సో అట్లా మన జీవితంలో పాజిటివ్, నెగిటివ్ ఉన్నాయి. అంటే కొన్ని రోజులు మంచిగా ఉంటది, కొన్ని రోజులు అనుకోని సిచ్యువేషన్ జరుగుతాయి. అట్లున్నా ఇట్లున్నా కానీ బ్యాలెన్స్డ్గా ఉండండి, న్యూట్రల్గా ఉండండి అని చెప్తున్నాడు అన్నట్టు. అలా అయినా ఇలా అయినా న్యూట్రల్గా ఉండండి అని చెప్తున్నాడు. అట్లా మీరు ప్రతి సిచ్యువేషన్ నుంచి, ప్రతి కర్మ నుంచి నేర్చుకొని, ఈ లోకం కాదు ఎన్నో లోకాల్లో కూడా మీరు వెళ్తారు. ఈ భూమి లోకం తర్వాత ఇంకో లోకం పోయి అక్కడ కూడా నేర్చుకొని ఎంతో మందికి నేర్పిస్తూ ఇన్స్పైర్ చేస్తూ ఉంటారు. నాకే ఎందుకైంది, నా జీవితం ఎట్లెందుకుందని అన్ని పక్కన పెట్టి జీవిత ప్రవాహంలో ముందుకు సాగండి. ఏదైనా పర్లేదు, సాగండి, అన్ని అనుభవాలే అని చెప్తున్నారు.
ఆవేదనలు, పరిస్థితులు అన్నీ సోల్ ఎవల్యూషన్ లో భాగమే. ప్రతికూల పరిస్థితులు, అనుకోని పరిస్థితులు వచ్చినప్పుడు కూడా అది కూడా సోల్ ఎవల్యూషన్ లో భాగమని చాలా చక్కగా వివరిస్తున్నాడు. అందుకే జీవించండి, మంచిగా జీవించండి, అనుభవించండి, ఆనందంగా ఉండండి అని చెప్తున్నాడు. సో ఇక్కడ రాబర్ట్ స్క్వార్జ్ ఏం చెప్తున్నాడంటే, ఎవరైతే బుక్ రాసిండో ఇతను ఈ బుక్ రాయక ముందు చాలా మంది మీద జాలి కలిగేదట. అరే వీళ్ళ జీవితం ఇట్లా ఎందుకయింది, వీళ్ళకి ఎందుకు కాళ్ళు లేవు, వీళ్ళ వీళ్ళ పరిస్థితి ఇట్లా ఎందుకు యాక్సిడెంట్ అయిందని చాలా బాధపడుతూ ఉండేవాడట. కాబట్టి ఈ జ్ఞానం వచ్చిన తర్వాత వాళ్ళు ఎంత ధైర్యవంతులు, కాళ్ళు లేకుండా జీవించడం అంటే వాళ్ళు ఎంత గొప్పగా ప్లాన్ వేసుకున్నారు అని చెప్పి ధైర్యం వచ్చిందంట. అంటే బ్రేవ్ వాళ్ళ మీద చాలా అది పెరిగిందంట, ప్రేమ పెరిగిందంట వాళ్ళ మీద కూడా. ఇంకొక వ్యక్తి డ్రగ్ అడిక్ట్ అయిన వ్యక్తి కూడా తన యొక్క డ్రగ్ అడిక్ట్ అయ్యి తన జీవితాన్ని సరి చేసుకొని ఎంతో మందికి కొత్త మార్గాన్ని చూపించిండు. అట్లా ఒక్కొక్కరు జీవితం తీసుకున్నా గానీ ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ యొక్క కర్మ హీల్ చేసుకున్నారు, వాళ్ళ యొక్క భయాల్ని ఎదుర్కొన్నారు, వాళ్ళ యొక్క ఉద్రేకాలను క్లియర్ చేసుకున్నారు. సంఘంలో ఎంతో సేవ చేస్తూ డివైన్ క్వాలిటీస్, ప్రేమ, కరుణ, అందరూ ఒకే సమానత్వం అని తెలుసుకోవడం, ఈ జన్మ మరణ చక్రాల వెనుకాల అంతరార్థం తెలుసుకోవడం, మన మేధా శక్తి, సంకల్ప శక్తి, మన యొక్క కనిపించని ఎన్నో శక్తుల గురించి తెలుసుకోవడం, వాళ్ళ జీవితంలో ఒక మంచి మార్గం వైపు వాళ్ళు వెళ్ళడం జరిగింది. ఇది మాస్టర్స్ మన మొత్తానికి ఈ 2 వీడియోస్‌లో ఆహ్, అందులో ఉన్న మెయిన్ పాయింట్స్ తీసుకొని, మెయిన్ క్యారెక్టర్స్ తీసుకొని చెప్పడం జరిగింది. ఓవరాల్‌గా ఒక జీవిత ప్రణాళిక ఎట్లుంటదని తెలుసుకోవడానికి ఈ యొక్క స్టోరీస్ చాలా బాగా ఉపయోగపడతాయి. ఇప్పుడు మనం ఈడ కూర్చొని ఆలోచించినా గానీ, మనకున్న పరిస్థితి ఈ రోజు ఇట్లుండడానికి కారణం, నా భర్తను ఎందుకు ఎంచుకున్నా, నా పిల్లల్ని ఎందుకు ఎంచుకున్నా, ఈ సిట్యుయేషన్ ఎందుకు ఎంచుకున్నా, ఇదే ఉద్యోగంలో ఎందుకున్నా అని మనం ఒక్కోసారి బాగా చూస్తా ఉంటే గూడా అన్నింటికి ఒకదానికి లింక్ ఉంటది ప్రతి దానికి. ఈ రోజు ఉన్న ఉద్యోగంలో గావచ్చు, ఈ రోజు ఉన్న కుటుంబంలో గావచ్చు, అన్నింటి పైన మనకు ఒక క్లారిటీ వస్తది. ఆహా! ఓకే. దీనికి కారణం ఇదని. ఈ రోజు అర్థం కాకపోవచ్చు. కానీ మెల్లిమెల్లిగా ఇంకా మనం ధ్యానం చేస్తూ, స్వాధ్యాయం చేస్తూ, సజ్జన సాంగత్యం చేస్తూ, ఒక సేవా మార్గంలో ఉంటే మనకి ఈ యొక్క ప్లానింగ్స్ అనేది బాగా అర్థమవుతా ఉంటుందన్నట్టు. సో, ఇది మాస్టర్స్. ఇంత మంచి చక్కని అవకాశం ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. ఎందుకంటే మీరందరూ మంచిగా వింటున్నారు గాబట్టే నేనింకా బాగా అర్థం చేసుకొని, అర్థం చేపియడానికి ప్రయత్నించాల్సొచ్చింది. సో, థాంక్ యూ సో మచ్.